ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవెంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. చప్పట్లు కొడుతూ నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఆమేన్. ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవెంత మంచి దేవుడవేసయ్యా. అందరూ నా చింతలన్నీ తీరేనయ్యా నీ చింతలన్నీ తీసే దేవుడైన ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొడుతూ ఆయన ఎంత మంచి దేవుడు. దేవుణ్ణి ప్రార్థన చేసినా చెయ్యకపోయినా, దేవుని మందిరానికి వచ్చినా రాకపోయినా, నువ్వు పాపము చేస్తున్నప్పటికీ ఆయన క్షమిస్తున్నాడు. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. అందరూ ఘోర పాపినైనా నేను అయ్యా దూరంగా పారిపోగా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. నీ చింతలన్నీ తీసివేయడానికి యేసులోకి వచ్చాడు. పాడుతూ హల్లెలూయా. సంతోషంగా చాలా మంది చప్పట్లు కొట్టట్లేదు. ప్రభుని ఆరాధించుదాం ఈ సమయంలో. ఆయనే ఆరాధనకి యోగుడు. హల్లెలూయా. నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను. ఆమేన్.
నాకున్న వారందరూ నన్ను విరచిపోయినను ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరాగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా 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 చింతలన్నీ గ్లోరీ సపోర్ట్ కొడదాం నిన్ను చేరాగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. అందరు కూడా దేవుడవేసయ్యా, దేవుడవేసయ్యా, నీవు ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, మంచి దేవుడవేసయ్యా. గట్టిగా చెప్పండి కొడుకు. పరిశుద్ధాత్మ దేవుని అయ్యా నా హృదయంలోనికి రండి, అయ్యా నా మనసులోనికి రండి అని మనము పరిశుద్ధాత్మ దేవుని పిలుద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తుతి, స్తుతి, స్తుతి. ప్రతి బంధకాలు, ప్రతి చీకటి శక్తులు, అంధకార శక్తులు, ప్రతి విధమైన పాప బంధకాల నుండి యేసు నామములో విడుదల కలుగునుగాక. అద్భుతం మీరు జరిగించండి ప్రభువా, ఆశ్చర్య కార్యాలు మీరు చేయండి ప్రభువా, కృప కలుగునుగాక. తండ్రి నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. స్తుతి ఆరాధన నీ పాదాల చెంత సమర్పిస్తున్నామయ్యా. ఈ స్తుతి ఆరాధన ద్వారా నీ నామమే స్తుతించబడునుగాక, నీ నామమే హెచ్చించబడునుగాక. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరి మనోనేత్రాలు యేసు నామములో తెరవబడునుగాక, తెరవబడునుగాక. కార్యం మీరు జరిగించండి. ఈ స్తుతి ఆరాధన నీ పాదాల చెంత సమర్పించుకుంటూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన సమర్పించడానికి వేడుకొనుచున్న మా పరమ తండ్రి, ఆమేన్. అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్. మంచిది. కీర్తనల గ్రంథం చదువుదాం ప్రియులారా. ఇక్కడ చక్కటి కీర్తన భాగాన్ని మనం చూడగలుగుతాం. 84వ కీర్తనలో ఓ చక్కటి మాట పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉంది. దయచేసి బైబిల్ ఉన్న వారందరూ తెరిచి చూడాలని ప్రేమతో మీకు మొర్రపెడుచున్నాం, తెలియచేస్తూ ఉన్నాం. ఈ సమయంలో 84వ కీర్తన 1 నుంచి చివరి వరకు జాన్సన్ తమ్ముడు మన మధ్యలో ఉన్నారు. వారు చదివి సహకరిస్తారు. చక్కగా చదువుదాం. చదువుకొని 84వ కీర్తన చదువుకుందాం. ప్రధాన గాయకునికి గిత్తీతు అనురాగం మీద పాడదగినది. కోరాహు కుమారుల కీర్తన చదువుకుందాం. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతివగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు
వాన కోవెలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. షలాం. నీ వలన బలము పొందు మనుషులు ధన్యులు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకా లోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును షియోనులో దేవుని సన్నిధిని కనబడును. యెహోవా సైన్యములకు అధిపతి దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా, చెవియొగ్గుము. షెలా. దేవా, మా కేడమా, దృష్టించుము. నీవు అభిషేకించిన వాణ్ణి ముఖమును లక్షింపుము. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద ఉండుట నాకిష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. సైన్యములకు అధిపతి ఒక యెహోవా నీయందు నమ్మికయుంచువారు ధన్యులు. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. సంతోషం. చాలా వందనాలు. బైబిల్ అందరం కూర్చొందాము. కూర్చొని దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానిద్దాం. ఈ నీంజు ಈ ರಜ್ಜಾತಿ ಏಸು ದೋರು ತೊಲೆ ಮಿಂಗಿನ ಹಿಯನೆಂಜೆ ಜೋಹರ್ ಕವೆ ಸಿಂಜಾಯಿ ಮರಿದಿ ಬಾ ಸಂಗಪೆತಾಯಿ ಎಲೆ ನಾಕ ಕಜ್ಜರಿ మరి మాబాన్ లేతారి మయస్క లేత ఇస్కే దిబా చాలా లోకుమను బర్తర్ మింగెస్కేలా నా హియనెంజే జోహర్ కవే సింజాయి మహాపురు దోర్తోలే ఎలే నిహికి మరి కీబోర్డు ఎలే ఫ్యాడు వేచిని బోవాంకిస్కేలా నా యొక్క హియనెంజే జోహర్ కవేసి మరి సమయముత మారో మహాపురు కత్త మహాపురు శుభలాలతి వెంజల్ తక్కి మారో మోనాను ఇచ్చాను నీ కాలాన్ కాన ఈ కాలంతా చాలా మంది దేవుని నమ్మితి లోకుబాక లేదా మహాపురు నమ్మితి లోకు వాక్యంతి వెంజల ఆడిలోరి కుగ్గా మంజల ఆడిలోరి రో గాడే కచ్కెలా కమ్మాయిచి వెయ్యలా ఇసే హజ్జా మిడోల పతక కమ్మకి హీనరు గాని మహాపురు కథతి మాత్రం ఎంబారి వెంజలాడిలోరి ఎలే యూట్యూబ్ తసినికి మరి మహాపురు గౌరవంకి హీని నా జీవితి తై తంగిస్ కానిజికేలా నా హియనెంజే జోహర్ కవేసిమై మరి ఈ సమయముత మారో వాక్యము వెంజల్తకి మోనానోంజి మారో మరి ఈ యొక్క సమయముత మారో దేవుని సమయము కాబట్టి ఎంబాతరి కాలువ అన ఇనికెనిక రే అన మీ కిరిక ఒడ్డహ మీ హియతి జెచ్చహ మీరు వాక్యము వెచ్చిసరి మింగే అర్థమైనే ఈ వాక్యముక మంగే జీవు హియనై ఈ వాక్యముక మంగే బ్రతుకు హియనై ఈ వాక్యముక మంగే ఈ మహాపురుతి వాక్యము మంగే ఏనాకేనే ఇచ్చరి నీజురో పరుపు కోసం నాను వేస్తాయి ఏది ఏని పరుపు ఇచ్చరి కుమి భాషలో మారో కివితాయి ఈరే పరుపుకి ఈరే పరుపుకి నటి చాలా మంది బిచ్చతి ఏమో ఇంబి ఓబితరి ఇచ్చరి జాకెరిత ఓబితరి ఎలే నీజు మీరు కంబికితి అర్న
ఒకవేళ ఏవి హీంగాం కావచ్చు, కూలింగ్ కావచ్చు, మాండియా కావచ్చు, కాంగ కావచ్చు, కొహడ కావచ్చు, ఇంకా ఏ నాస్కెలా చాలా మారో అర్నాంగ్ కేపినాయి. కానీ ఇది బా చచ్చాని అర్నయ కొచ్చకైతే చోంజా హింజాను మిగతా కొచ్చక చచ్చాలో వద్దరు మీరు. కానీ మహాపురుకే మారో బర్రెతి చచ్చా హీతిదేకే ఏనైనా హీతిదేనని అసలు బైబిల్తో మన్ని పర్బుయ ఎచ్చరకొట్టాయి సరి ఏవి రో సాత్తగొట్ట పర్బు మన్ను బైబిల్తా ఎచ్చరొట్ట పర్బుయ సాత్తగొట్ట పర్బుయ ఏ బైబిల్తి మన్ని పర్బుయ రొండి పసక పండగ ఇంజనీర్ రొండి ఏని పండగ పసక పండగ ఇంజనీరి ఓ రెండేమో పులియని రొట్టెల పండగ ఇంజనీరి నాను నీంజు వేసింజని పర్బు ప్రథమ ఫలముల పండగ ప్రథమ ఫలము ఇసరి తొల్లి మూలు తని మారో దేవునికి హీన ఇంజి లేవియ కాండముత రాచాడోయినే నా బోపి బోవతరి నీజు బైబిల్ మన తెరి చదివిత తెరి బరజన తెరిస్కేలా బైబిల్ తీన్ తెచ్చా సినికిదు చదవదు మీ హీయత ఇట్టకూడదు ఏది మింగి ఎప్పుడు తక్కిస్కేలా చాలా 23 అధ్యాయము లేవియ కాండముత రాచాడోయినే 23వ అధ్యాయము లేవియ కాండం ఆ 10 మీరు 14-15 వచనాలు పతక సినికితి సరి ఏది నిహికత రాచాడోయిన అన్నమాట. కనుక ఏదని కోసం కంటే నాను నీంజు రో మాట వేసింజాయి పర్బుయ బైబిల్తో మన్నాయి చాలా సాతగొట్ట పర్బు మను నాను తీనోట పర్బం కోసం మింగ వేసాంజాయి రెండి పసక పండగ ఇంజనీరి ఓ రెండేమో పులియని రొట్టెల పండగ ఇంజనీరి ఓ రెండేమో ప్రథమ ఫలముల పండగ ఏ నీంజు మారో కిహీనాయి. కనుక మారో లోకునిడు కాలొచ్చు గాని మహాపురు ఏ మాత్రం స్కెల మారడు ఖాళీ ఆడాయి. కనుక బరజాన తీలేస్కెల మెహనసి మహాపురు బరజాన తీ సినికినేసి మహాపురు ఏమండి ఎంబారాయి ఈచ్చరాయి కజ్జరాయి ఏనిలేతి కమ లగే కమ కిన్నరాయిస్కెల మహాపురు ఏనాకినిసి సరి మెస్సింజ్ అనేసి. కానీ నా నీంజు వెస్సింజని వాక్యం ఏనాయి తెలుసా మహాపురు ఏనిలే మారో గౌరవం కిన్నాయి మహాపురు ఏనిలే మారో ఏనాకినాయి ఘనపరిచినాయి ఇని కత్తతి నాను నీంజు ಹಾಡೈಲ್ ತಕ್ಕಿ ಮೋನ ಹಿಮಾಯ್ ಏನಿಲ್ಲ ಹೇಕೆ ಮಾರೋ ಮಹಾಪುರುತಿ ಈಕೆ ಗೌರవం ಕಿತ್ತಿದೆ ಹೆಂಗೆ ಸಿನಿಕೇರಿ ಸಾమెతల గ్రంథముత 3 అధ్యాయము 9 వచనముత రాచాడోయినే ఏదింబ రొనిహి కథ రాచాడోయినే మీరు బర్తరి సామెతల గ్రంథంతి రచసరి ఏదింబ మింగే చోంజయను మహాపురుయి నీజు ఏనిಲ್ಲ హే మారో గౌరవం కిತ್ತಿದೆ హల్లెలూయా హల్లెలూయా వేదు కస్క పెర్దు హల్లెలూయా మహాపురుతి ఏనిలే గౌరవం కిద్దేంజి ఇది బారో మాట రాచాడో అనేసి సామెతల గ్రంథము 3 అధ్యాయం 9 వచనముత రాచాడో అనేసి దయచేసి మీరు బర్తరిస్కెలా సినికిదు చదువు రోతరి చదవదెంబా తెరిజికెలా తెంగణ చదవ ಅದು ముహే చదవ ಅದು ఆ భరతకి అర్థమానలేకి ఈ లైవ్ పంగత హజీనే కాబట్టి బరజన దేశతులోకు మెహను కాబట్టి నిహికి తప్పు ఇలా రేటు మీరు చదివిసరి ఆ మంచిది నిహే ఇంజి నాను ಹಾಡೈಲ್ ತಕ್ಕಿ ಮೋನ ಹಿಂಜಾಯ್ దేవుని ఏనిలే పరిచినాయి మహాపురు రజ్జాతి ఏసుయి ఏ హాగు భూమి రచ్చిగితి రచిల మహాతి ఏ గాడిల ఆపై మారో ఏనిలే గణపరిచితే సరి ఏది మా రాచాడు సినికేర్జికెలరో మాట 9 వచనంతో సినికినో నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. దేవునికి స్తోత్రం. నీ రాబడి తని బర్రె హిహాంకే నీ ರಾಬಡಿ ಸರ್ ನೀನು ಕಮ್ಮಕ್ಕಿದ್ದಿ ಗದ ನೀ ರಾಬಡ ನಿಂಗೆ ಎಚ್ಚಕೈತೆ ರಾಬಡವನ್ನೇ ಕೊಚ್ಚ ಜನ ಮಾ ಕುವಿಲೋಕು ಏ ರಾಬಡ್ತಿ ಏನ ಇನ್ನು ಸರ್ ಕಂಬೋಡಿಸ್ಕೇನು ನೀ ಕಂಬೋಡಿಸೇದಿ ನೀ ರಾಬಡ ಸಹ ఇంజీను కనుక నీకు వెంజు మారో రాబడి బర్రె చచ్చా నీ కంబోడు తీసుకెళ్ళకే చచ్చాక మారో మహాపురుతాన హీతిదే కనమాట. ఎలా హీతి సరి మహాపురు ఏనాకేనస్కి తెలుసా మా గుండ మంజితి మా కోడి గొరితి మా మిర్క మాస్కాని బర్రె తీసుకెళ్ళా సిరి శోభకినేసి. దేవునికి స్తోత్రం కలునుగాక. ఈ పర్బుకియాలి చాలా మంది పుంజీలో రండి ఈ పర్బుకియాలి బర్రె హీతిదే ఇంజి దేవుని వాక్యం మనే ಏನ ಹಿತಿದೆ ಬರ್ರೆ ಮಾಂಡಿಯ ಹಿತಿದೆ ಕೊಹಡ ಹಿಟ್ಟಿದೆ ಕೂಲಿ ಹಿತಿದೆ ಹಿಂಗ ಹಿತಿದೆ ಎಷ್ಟೇ ಕಾಪಿ ಹಿತಿದೆ ಮಿರಿಯಲ್ಕ ಹಿತಿದೆ ನೀನು ಏನೇ ಕಿದಿನ ಏదని మీరు బర్రె కితిదే. లేవియ కాండం 27 అధ్యాయముత 30వ వచనముత రాచాడో ఈయన సినికి ఎర్జికెలేదిమా లేవియ కాండము 27 అధ్యాయముత ఆ 30వ వచనముత రాచాడో ఈయన మారో కొన్ని కథ ನಾನು మరి ఈ లెక్క అయినా కువీంతోలే పునో గనుక ನಾನು ఏదని తెలుగుతోలే ನಾನು వెసల్ తకి ఇష్టమయ్యా మీరు అర్థం కాకూడదు తకి ప్రయత్నం
ನೊಂಕಿದು ಹಪ್ಲೆ ಹಪ್ಲೆ ಮನ ಅದು ನಾನು ಹಿಂಗ ಅಂತ ತೋರಿಸ್ತೆ ನಾನು ఇదిగో తిరకమిర్చి ఇంత తోస్తే తిరి తరాహి ఇంజిస్కెలా మీరు ఒనిపిదరు ఒకవేళ నీకు వెంజు ఖచ్చితంగా మీకు అర్థమైంది నీ రాబడి అంతా ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను గణపరచుము ఈహాంకే మహాపురు గణపరిచినైకే ఈహాంకే దేవుని రీసకొడినైకే ఈ ఆన మహాపురు హియోస్ ఉంజే మీరు హీదు ఓడే మహాపురు మింగ హి అనిసించి దేవుని వాక్యం మనే ఉంజే మారో హీహా మహాపురుకి ఈహా మారో రీస్తిదే మహాపురుకి ఈహా మారో రీస్తిదే అన్నమాట కనుక చదివేర్లా చదవదు లేవియా కాండం వెస్సింజ కిరిక కుండు తెరికి నీకు వెంజ లేవియా కాండం 27వ అధ్యాయంతో 30వ వచనంతో మాట రాచాడు ఈయన కొచ్చ జనవర హప్లే హప్లే లూడా వాయాచు ఏ పంగత హచ్చిమే చేత లూడా ఏతుమా ఈ కత్త జోలి హే కత్త జోలి హీ దని జోలి హే దని జోలి హేవణ కోసం జోలి హీ దని కోసం జోలి హే కొకణ కోసం జోలి హే పోద కోసం జోలి ఈరోజు అండి చాలా మంది ఆత్మీయంగా హాహాజీనేరి అనమాట కనుక నీంజులో అద్భుతమైన మాట దేవుని కత్త మింగి నన్ను తోసలు తక్కి మోనో అహింజాయ్ జదు చదవదు జేర్లా చదివేరునా భూధాన్యము సరి భూమిత కంబిమిని ప్రతి ఆస్తి తీంజికేలా భూధాన్యములలోనేమి వృక్ష ఫలములోనేమి భూ ఫలములన్నిటిలో దశమ భాగము ఇన్నయి యెహోవా సొమ్ము అది యెహోవాకు ప్రతిష్ఠిత మగును దేవునికి స్తోత్రం ఎసరు జానతిరి చచ్చాంజరి ది బానీజు కెస్క పెరుదు బర్రే చచ్చాంజరికి బర్రే చచ్చాంజరికి రెండు హీంగాన్ చోంజా హింజను మాండి చోంజా హింజను కూలీ చోంజా హింజను మిర్సి చచ్చేంజరికి కుమ్డాన్ చచ్చేంజరికి బర్రె తన్నాయి ఈ భూమిత కంబికి తన్ని బర్రె తద్దుంజి వాక్యం రాచా అనేది బా ఏనా రాచానే ఈ భూమిత మారో ఏనా అయితే కంబికినైనా ఏదని బర్రె చచ్చివాదు ఎల్లేంజిదే రాచాలే మార్కాణ ఆయన నిజకేలా దేవునికి స్తోత్రం కలుగునుగాక మార్కాణ ఆయన నిజకే తత్తిదే మార్కాణ ఆయన ఏనాయి ఈ ఆజికాలి మహా అయ్యే కాబట్టి ఓ బోండ దాలినే నంగడి సంగ పెద్ద ఎల్లేచినే ఈ బోండ దాలినే కొచ్చే బోండ రీహానే కొచ్చే బోండ ఏమో టిక్కినే ఏ టిక్కినాయి ఓ నిహికి ఓ జోజ పాడే ఆనే జా ఎస్టే కొయ్యితరాయానే ఎంబటే కజ్జాయి ముదిరినే ఏది బట్టే మారో ఏదని కొచ్చక చింజినాయి కనుక నేను మార్కాణ ఊహిమిని ఏక ఏదనిస్కేలక బర్ర చచ్చి వాతిదేంకే దింబాకి వాక్యం వేసిందని బర్ర హీతిదే అండి కానీ మారో ఏనా హీనాయి ఇమిననో రొండని హీనాయి ಹಿಂಗಾಂತತಿ ಮಾಂಡೀತ ಐ ಮಾಂಡೀತತಿ ಹಿಂಗಾಂತ ಐ కానీ మీరు రెండంతలే బ్రతికింజరికి వేస్తదు రెండంతలే బ్రతికింజరికి బర్రెతోలే బ్రతికిన్నాయి కనుక మీరు చాలా జాగ్రత్తగా మీరు వాక్యం వెచ్చిదే నీజు జొడే వాక్య సందేశాలుక హజ్జీనిలే లైవ్త హజ్జీనిలేకి మారు మెస్సినాయి నీజు దేవునికి స్తోత్రం కలుగునుగాక ద్వితీయోపదేశ కాండముత 14వ అధ్యాయముత 20 కొడేరి వచనముత రాచాడోయినే ద్వితీయోపదేశ కాండముత సినికినో ఒకసారి సినికా చదవదు కానీ ఎచ్చని కథ రాచనుడే తెలుసా మార రొండి నేచుదే హీనాయి మార రొండి బర్సెదే హీనాయి రొండి లేంజుదే హీనాయి ఆయది బాకే ప్రతి బర్ష మీరు హీతిదే ఇంజి రాచాడోయినే అండి ప్రతి బర్షకి హీతిదే ఇంక మారుకి చదవేరి స్కేలా చదవదు ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయముత 22వ వచనముత రాచాడోయినే ప్రతి సంవత్సరమున నీ విత్తనముల నీ బిచ్చ నేను మట్టించి కదా ఏ బిచ్చతి పంట బర్రే దశమ భాగమును అవశ్యముగా వేరుపరచవలెను నీ దినములన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకున్నట్లు నీ దేవుడైన యెహోవా తన నామమునకు చాలు దేవునికి స్తోత్రం నేను మట్టిని బిచ్చలో ప్రతి దానికి స్కేల మారు దశం భాగం దేవునికి హితిదే ప్రతి బర్స హితిదే రెండి బర్స అండి
ఈయన ఏదో రకంగా కిహింజరు కానీ వాణను మాత్రం మారో ఏని నేర్చుకిన్నా ఈసారి వేరే నేర్చుకిన్నాం. ఉదాహరణకు ఇవ బర్రె సంఘ పెద్ద గారు చచ్చానిసి అనుకో, తమ కుటుంబం బర్రె జన ఏది మాకు కుగుతిదే. ಉದಾಹರಣೆಗೂ ಜಾನ್ಸನ್ ಕೊಚ್ಚಕ ಚಚ್ಚಾನಿಸ್ ಅನ್ಕೋ ವಾರ ಕುಟುಂಬಂ ತಮಗೆ ಕುಗಿತಿದೆ. ಏನೇನೇ ಚಚ್ಚಾಮ್ ನೆರ್ನ ತಾ ನೆರ್ನ వేరు కిత్తిదే బాటి కిత్తిదే. ఇవి దేవునికి, ఇవి నంగే. ఏది మేలేంజి మనే గదలా చదవము ఒకసారి చదవములా. ప్రతి బర్స జకేలా నీ బిచ్చ జారతి యొక్క పంటతి ఏ కంబిని అర్నతి దశమ భాగముతి అవశ్యముగా ఇచ్చరి తప్పకుండా సంతోషంగా సపడకవేనో దేవునికి స్తోత్రం కలును గాక. అవశ్యము ఇన్ని కథతకి అర్థమేనా ఈసరి తప్పకుండా వేరుకితిదే. ఇవి దేవునివి, ఇవి మావి. దేవునికి స్తోత్రం. ఎలకి ఆంకే మారో ఏనాకి నాయకే ఇలకి మారో ఈ ఏనాకి నాయకే ఈసరి ఈ పర్బుకి నాయకే అన్నమాట. ఇది కోతకాల పండగ అని బైబిల్తో రాచాని. ఏని పండగ ఇది? కోత పాలక పండగ. ఈసారి అర్నతి ಹಿಡಿತೆ ದಾತುಸ ಬರ್ರೆ ಜಾಚ ಬರ್ರೆ ಕುಡಿಕ ಮಾರೋಕೆ ఇది దేవునివై ಇದನ್ನ డీగాని జీకి మారో ఎటుకే వేరుకి హాంకే ఆచ హాంకే మారో ఏదనకే మహాపురుతాన చచ్చి వాతిదేకి ఇలా జోలిసారి ప్రియులారా. ఇల్లే మహాపురు ఇల్లెతి ఒకవేళ మారో కిహిని ఓ సొబ్బాయం పంట కావచ్చు, కూలి కావచ్చు, మాండి కావచ్చు, కోడ కావచ్చు, ఏనాస్కేలా దేవుడు రొండలక ఏదని బైబిల్తా అంతకంతకు ఇంజి రాచాడు అయిన ప్రియులరా. ఏదని ఇంకా మారో తెలుగులో రుసలు క్రమక్రమంగా రొండలకలే మారో పడ్డానవా కజతయానవా ఇచ్చేసరికి ఏనాకి సరి మారో కజతయాన ఇసరి జాగ్రత్తగా వెంజు. మా నానస్కతరి, మా బోబాంతరి, బోపిస్కతరి, దాదాంతరి, మయస్కతరి, మాబాంతరి, బరితరి వెంజు, దేశతరి వెంజు. ಇದನ್ನು ಮಾರೋ ಕಿಯಲಾಡಿಲಾಯಿ ದಶಂಭಾಗಂ ಹಿಯಲಾಡಿಲಾಯಿ ಮಾರೋ ಹಿತ್ತಿದೆ ಮಾರೋ ಹೀಹಾ ಮಹಾಪುರು ರೀಸ ಕೊಡ್ತಿದೆ ಮಾರೋ ಹಿ ಅನ ಮಾರೋ ಮಟ್ಟಾನ ಇಂಬಿತಾರ್ನದ ಅನ ಇವೆಸ್ತದು ಮಾರೋ ಇಂಬಿತಾನಿಸ್ಕೆ ಜಾಚಲಿ మారో మట్టిద్దేం కదా కనుక మారో బిచ్చమట్టాన ఇంబితే అర్నస్కే మారు జాచల ఆడాయి కాబట్టి కనుక నీంజు వేసిందని యొక్క మహాపురు కథ ఏనాయి సరి మొదటి దినవృత్తాంత గ్రంథము 11వ అధ్యాయముత ఓరో చక్కటి కథ 11వ అధ్యాయము 9వ వచనముతో మాట్లాడో రాచాడోయినే చినికేరి మారో ఇది మారో నంగడి చదివితి వాక్యం మారో ఆ సామెతల గ్రంథం 3:9 మారో చదివితిలేకి మారో అన్ని విషయాల్లో దీవించబడినవా మారో అన్ని విషయంలో మంగ ఎంబటే మహాపురు మా కొలికి డల్లిని మా అర్ణ డల్లిని బర్రెచకేలా మహాపురు నెంజికి పెసివై సరి. ఒకవేళ ఇంకా అర్ణ అముహే అర్ణ ఓ ప్రాయ్ మంజాయ్ పూనాయ్ అర్ణ వాపెవై ఇచ్చేసరికి ఏనాకితి దేంకే ఇసరి చక్కటి మాట రాచాడోయిను. మొదటిగా ఈదని చదివినుతల సామెతల గ్రంథం చదివినుత నోహ వచనం ఉంటే మారో నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. ఏడోయితి కథ చదవదు 10వ వచనం చదవదు. అప్పుడు ఎంబటే దేంకే ఏనాకేనిస్కి చదవముల 10వ వచనం సామెతల గ్రంథం 3:10 అప్పుడు నీ కోట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును నీ గానుగులలో నుండి క్రొత్త ద్రాక్షరసము పైకి పొర్లి పారును. దేవునికి స్తోత్రం. ఎచ్చలా నేను ఇలకి భూపంటాని బర్రతి అర్నతి చచ్చా నీకు కంబితని చచ్చా దేవుడికి హీని తర్వాత హీహాంకే మహాపురు మారో గౌరవం కితిదేంకే హీహాంకే మహాపురు మారో ఘన పరిస్థితిదేంకే ఉంజే దేవుని వాక్యం రాచాడోయినే 2వ అధ్యాయం 30వ వచనముత మొదటి సామ్యుల గ్రంథంతో రాచాడోయినే ప్రియులరా. ఏనాంజి రాచాడోయినే సరే నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరిచెదను. దేవునికి స్తోత్రం. ఏనాంది రాచాడు అయినే నన్ను మొదటి సామ్యులు 2:30 చదివిస్తారు సినికాదులే కానీ ఇది మరో కథ రాచాడు అయిన నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను దేవుని వాక్యం అని. ఏమన్నా గౌరవం కితిసరికి మహాపురు గౌరవం కితిసరికి మహాపురు మారో స్థుతి కితిసరి మహాపురు మారో దేవుడు గణపరిసరికి ఎంబటేకే మమ్మ దేవుడు గణపరచనిస్కే ఉంజే మహాపురుకే ఎప్పుడుకే మంగే దేవుడు దీవించనిస్కే. అప్పుడు నీ కోట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును నీ గానుగులలో నుండి క్రొత్త ద్రాక్షరసం పైకి పొర్లి పారును. దేవునికి స్తోత్రం. ఎంబతేకే మీ డల్లియా ఒకవేళ మీ అర్ణజాడ ఒకవేళ నీ గుండ మంజి ఒకవేళ ఏవికి ఏనానుక తెలుసా నెంజాబోనుకే. దేవునికి స్తోత్రం కలునుగాక.
ఏనేహ బోనుకెలా నెంజా బోనుక అనమాట. ಏನಿಲೆ ಕಿತಿಸಾರಿ మా ప్రథమ ఫలముతి దేవుడు తక్కి వేరే ಕಿತಿಸಾರಿ ಪ್ರತಿ ವರ್ಷ ಮಾರೋ ಹಿತಿಸಾರಿ. ಅಯ್ಯ ಇದಿಗೋ ನಾನು ಈ ಹಿಂಜಾಯ್ ನಾನು ఎక్కువ చింజిమాయ్ గాని నింగే ನಾನು ಕೊಚ್ಚಕೆ ದೇಹಿಲ ಅಡ್ಡಿಂಜಮಯ್ಯಾಜಿ దేవుని సన్నిత పశ్చాత్తాపపడ ఏ హీననిజికే రాహతొలే ಹಿತಿದೇಕೆ ಮೋನತೊಲೆ ಹಿತಿದೇಕೆ ఏ నాన కిసి పాస్టర్ంగ ఇలి కాసింజ నిర్నమంగేనా ఇంజి సనుకొడి ನೀನು సక్రిజోలి ನೀನು ಹಿತಿಸಾರಿ ఏదని మహాపురు సిరికి ఓసి ఏదని మహాపురు దీవించోసి అండి. అందుకే మీరు సనుగు కూడా అన్న ఎట్టి పరిస్థితుల్లో కోపకర్బివా అన్న డొక్కర నిశ్చయించుకోడా నిర్ణయించుకోడా జా నీಜಿ ಇದನೋನೋ ಮಾರೋ ಇದನ್ ಇಚ್ಛೆ ಕೋನೋ ಮಾರೋ ಅಂಜಿ ನಾನು ರೋನಿ ಸೆರುಲು ವೇನಮ ಹಚ್ಚಮ್ಮ బిలేది కోతకాల పండగత 18వ తారీఖుత మరి రాజేష్ పాస్టర్ గారు మా ఇన్ఛార్జి గారు పడ అతసి ఏమను ముంజే అండి ఏ కాపి బస్తా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమను ముంజే అండి ఏమను ముంజే ఏ అయ్యగారు ಮುಂಜಾತ್ಸೆ అనమాట ಆತಲ ಬಸ್ತಾ ಆತಲ ಜಾ ನಿಕ್ಕಾಜಲೆ ಚೋಂಜಾ ಆತಿಸಿದೆ అనమాట. ನಂಗೆ ಫೋಟೋ ತಸ್ಕೆ ಮೊನ್ನೆ ತೋಸಲ್ ತಕ್ಕಿ ಟೈಮ್ ಇಲ್ಲೇ ಗಾನಿ ನಾನು ವೆಸ್ಸಿಂಜಾಯಿ ನೀಂಜು ಮಹಾಪುರುಷನಿತ್ತ మీరు ಏನಿಲೆ ವಾಹಿಂಜರಿ ರಾಹತೊಲೆ ವಾಸ್ತರೆ ರಾಹತೊಲೆ ಮಹಾಪುರು ನಿಂಗೆ దీవించనేసి ನೀನು ಹಬ್ಲ ಕೋಪ ಕರ್ಬಿತೊಲೆ ಮಹಾಪುರುకి ಹಿತಿ ಸರಿ ಕೋಪ ಕರ್ಬಿತೊಲೆ ಈ అనేసి ನಾನು ಈ సంవత్సరం ನಾನು ಏನಕ್ಕೆ ఈ జొడపాం చే తెలుసా బర్రె తెరి బర్రె ఆస్తి బట ఒకవేళ బర్రె ఈ చచ్చిని అర్నజాడ బాట మీరు ఇల్లు తక్కి 1000 రూపాయకి ఇయ్యదు సమయం ఈ లేంజు మార్చి నెల 30వ తారీఖు లాస్ట్ అనమాట. ఇమిమిని సంఘాలకు ఈ హింజాను ఇమిమిని మరి సేవకుడు ఈ హింజాను ఏదైనా కిత్తెరింజి గుర్తు తక్కి ఏదైనా ఫొటోస్కి రెజానమయ్య ఇది బాస్కే రెముల ಲೈವ್ ಪಂಗತ ಹಚ್ಚಿದೆ ಏನೇನ ತತ್ತರಿ ಕೊಲಪರ ಸಂಘ ತರಿಂಜಿ ದೇಶ ವೇಂಗಿತಿದೆ దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ಎಂಬಟೆ ದೇಕೆ ಮಾರೋ ಎಲಕಿಕೆ ಮಮ దేవుడు లెక్కకి అనిస్కే త్రాయుకి అనిస్కే ఎంబటేకే లెక్కోతర లోకులేకి అనిస్కే కజ్జర్కి అనిస్కే ఎంబటేకే ఎంబటే దే మమ్మగే సిరిహి అనిస్కే అండి. అయ్యా బాలకృష్ణ గారు పెద్ద బాలకృష్ణ గారు చిన్న బాలకృష్ణ గారు మీరు జాగ్రత్తగా వెంజు దేవుని వాక్యం వేసిందనే ఎంబటేకే నీ ఇజ్జతి అర్ణ జాడ ఇది నీ పిండి పిసుకు మొత్తం ముసుకెలా మహాపురు దీవించిన 11వ వచనం చదివిన ఒకసారి నా కుమారుడా యెహోవా శిక్షను తృణీకరింపవద్దు ఆయన గద్దింపునకు విసుకవద్దు. దేవునికి స్తోత్రం. ఆయన గద్దింపు పాస్టర్ గారు దేవుడు ఏనిలే గద్దించనేసి సరి వాక్యము రజా పాస్టర్ గారు వెసించారి ఏది మింగే గద్దింపు వెహనాయే కొచ్చ జనతకి బుద్ధి లేకటనకే వెహనికతే లాగిమ్నిలే అన్న ఇంజనీర్ కుమిలో సకట నిహికత జోల్నేర్ అనమాట. కనుక మయస్కతరి మాబాంతరి బరతెరిస్కెలా ఈ పర్బుతికి ఏనిలే కినాయికే తెలుసా ప్రతి బర్సజికెల మారో కిన్నాయికే ఎల్లా కిత్తిసరికే దేవుడు ఇప్పుడు దావీదు ఏనిలే దీవించితేసి దావీదు ఏనిలే అంచెలంచెలుగా దేవుడు రెండని తర్వాత రెండని దేవుడు ఏనిలే దీవించితేసి అసలు రెండని తర్వాత రెండని దావీదు దీవించాలి తకే కారణమేనా ఈ మహాపురుని కథ. ఇప్పుడు మొదటి దినవృత్తాంత గ్రంథము ఆ తర్వాత 11వ అధ్యాయం 9వ వచనంతి మారు చదివిను ఎంబటే మహాపురు ఏనికి అనేస్కే సినికేరి అంచెలంచెలుగా దీవించనేస్కే దేవుడు మాతోల్లే తోడు మంజనేస్కే మాతోల్లే వానేస్కే అనమాట. చదవదురో కథ సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడై ఉండగా దావీదు ఈ ప్రకారము అంతకంతకు అధికుడు అగుచుండెను ఇచ్చిసరి కజ్జసాహిమ్నిస్కి అంతకంతకు క్రమక్రమంగా రెండని తర్వాత రెండని కొకరు పోదాం మనేరి మా నిత్యమనే జాన్సన్ మంగ నిత్యమనే లేదా మా రాముక్కను మంగ మరి ఏని దొరిది అలెక్యమనే అలెక్యమనే ఏ బోపి గనక పడాత అనుకో ఏ బోపి గనక ఎల్లే మంతుస్తే అనుకో ఎల్లే మచ్చి సరే ఏ తమియాబతకి రహా నేరికి రహా ఓరు కదండి. అయ్యో పడ్డాతే ఓజితేమా నా మాంగే దేయిలా హాజినేమా నా మాంగే దేయిలా హాచే ఇంజి రో బోపి మీ మనే సరే ನಾನು వెసి పొలం బందర రో బోపి ఎలతాయి మనే ఇచ్చాయ అన్నమాట. ఇది కజ్జ వయసుయే కజ్జ ఆతాయే గాని ఇల్లు ఇచ్చకే పడానే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ బలియో ఇచ్చే మధ్యన హుంజిమ్న అతరు కూడా ఎదేడా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చినికేరి అంతకంతకు మారో పడ్డానోవా ఓ రెండని తర్వాత రెండని దేవుడు మంగ సిరి శోభకియ పెసి వైసరికే దేవుడు మంగ తోడు మచ్చిదేకే దేవుడు ఎప్పుడు మంగ తోడు మందనేసి సరి పాపము తీపిసా మచ్చిదే. దావీదు పాపం పిస్తేస్ కాబట్టి దావీదు పాపం తీ ఎక్కువగా మచ్చేసి కాబట్టి ఉంజే ఏనాహినేసి తెలుసా ఏ దావీదు దేవుడు రెండని తర్వాత రెండని అంచెలంచెలు
అంచెలంచెలుగా క్రమక్రమంగా ఏ దావీదు దీవించలతకి మోనాహీనిస్ ప్రియులరా ఉంజే మారో ఈ పర్బుకి హీనాయి గాని ఈ పర్బుకి సరి మంగే దేవుడు అంచెలంచెలుగా దీవించనిసి ఈ ప్రథమ ఫలం పండు ఈ దశమ భాగం పండుగతి మారో ఇల్లెకితి సరికి ఎంబటేదేకే మంగే ఏనాకెనిసి మహాపురు ఏనాకెనిసి తెలుసా సిరిసోబకి అనిసింది దేవుని వాక్యం వెసింజనే కనుక మీరు ఈ పర్బుతి ఎచ్చెచ్చల కిత్తిదేలా మోజేసు ప్రతి బర్స కిత్తిదే వెంజు ఎన్ని బర్స కిత్తిదే ప్రతి బర్స మార్చి లేంజు జరిగినేంజి మీరు గుర్తు కాకూడదు ఇది ఏని లేంజినేరు మా కువీంతోలే ఏం లేంజినేరు అబ్బా అయ్యా మా కువీంతోలు ఏం లేంజినేరు ఇదని పూసు పాండ మాగ గుండి ఇదని ఏనాయినేరి ఇదనేనాయినేరి జేరి వేస్తేరేనా ఈ పుంజాలో వద్దరు మీరు కుమీంతిరా కాయింతిరికి దేవునికి స్తోత్రం కలునుగాక ఈ మార్చి తినే ఏప్రిల్ తినే మా కుమీలోకు హీరై లేంజు ఇనేరన్నమాట చాలా మందిని రొవారకకేనేమా సోగం కిన్నర సర్ సినికి వీస్కే మన రబు జేరడా ఎచ్చల పరబునా ఇంజి ఇస్కేలకేనేమా మరి లా ఎంబాయిమా ఈ నూతి మంద నాట సారాణయో ఇంతు సించనమాట రాకసించనమాట ఆ బలి ఇంబితాడే ఎచ్చల వెంజాలో మంచి ఇంబితని మన తక్కన హజాం నెరేవరకు ఏది బలేపుతాడు ఆకిల్లోకి హిలా అన్నమాట దేవునికి స్తోత్రం కలునుగాక కనుక జాగ్రత్తగా వెంజు అంచెలంచెలుగా మహాపురుమమ్మ దీవించపేసి వచ్చారు ఏమండి రెండని తర్వాత రెండని క్రమక్రమంగా నీ మీర్కమాస్క చదువుని నీ గుండ మంజితి నీ కోటి కొరితి నీ టక్కట్టు సతి బర్రె తీసుకెళ్ళా మహాపురు దీవించపేసి వచ్చేసరికి ఏనాకితి దగ్గర తెలుసా మరో దేవుడు మంగె తోడు మంజతిదే అంటే ఇది మా రాచాడు ఈ మాటకి అర్థం ఏనా ఇచ్చారులా వేస్తాను జాగ్రత్త వెంజు ఈ ప్రకారము దావీదు కిత్తెస్ కాబట్టి అంతకంతకు ఏమయ్యాడట అధికుడాయేనో దేవునికి స్తోత్రం అంతకంతకు అధికుడు అంచారి కజ్జస్యాతిస్కే ఈ ప్రకారం ఇచ్చారి బైబిల్ విషయంని ప్రకారం వాక్యం విషయాన్ని ప్రకారం ఈ ప్రకారంగా దేవుని చిత్త ప్రకారంగా మారో కిత్తి సరి ఖచ్చితంగా మంగేనాకేనిస్ తెలుసా దేవుడు అంచెలంచెలుగా దీవించనేసి ఆమెన్ ఆమెన్ ఇనేరి ఆమెన్ అంచెలంచెలుగా మహాపురుమమ్మ దీవించపేసిదే ఆమె నింజు అంచెలంచెలుగా దేవుడు మమ్మల్ని దీవించునుగాక ఆ బలియ తక్కుని తారకే ఏకర్కస్కైట కూడా దేవునికి స్తోత్రం మీ త్రాయు బురుబరా అపేదే ఉంజే సార్ రింగి వేస్తాండ్రి మీ డొకరాయ దేవునికి స్తోత్రం కలునుగాక హల్లెలూయా ఉంజే హేపర్ కుట్ట దెబ్బ చింజరి దేవునికి స్తోత్రం కలుగునుగాక హేపర్ రింగ వేనరు అన్నమాట ఏదని తినే ఈ సినిమా పాట కట్రి సినిమా హీరో ఏమో ఏనాకి హామ్నర్ ఇచ్చారి ఏదని రింగ వేన తినే రింగ పాట అని కేరహామ్నర్ అన్నమాట దేవునికి స్తోత్రం కలుగునుగాక పుంజరువ పట్టే పుంజు ఉంజే మిమా మీ డొకరయ హేపర్ కుట్ట రింగ వేస్తాండ్రి వెళుతా సినిమా సినికినకి దేవునికి స్తోత్రం కలునుగాక సినిమా సినికి నుంచామో డొకర వడి ఆను లుడా నాక కొట్టి వీడిను ఎంబటే హేపర్ కుట్ట కొడ్డు మూలతని కొట్ట ఇల్లు బర్రె తిరివినాయి జాకే మూలత టంగ నిక్కన ఏనా ఇక్కడ సరి హే పొరినాయి దేవునికి స్తోత్రం కలునుగాక ఏదైనా కొడ్డు ఎంబటే మింగే జతునుకి అన్రి పొనుసి హుఖాన్రి ఎంబటే దేవునికి స్తోత్రం కలునుగాక హల్లెలూయా కనుక అంచెలంచెలుగా మారు హెక్కో అనవా ఇచ్చారు లేదా అంచెలంచెలుగా మారు అభివృద్ధి చెందినవా సిరి పెట్టనవా కజ్జతయ అనవా ఇచ్చేసరి దేవుడు మంగ తోడు మంజతిదే దేవుడు ఏనిలే తోడు మంజనిసి ఇచ్చారు మారో పరిశుద్ధంగా బ్రతికిసారి పాపము తక్క హెక్కోహం వచ్చారు పాపుటి లోకంటి హెక్కోహం వచ్చేసరి ప్రియులారా వాక్య ప్రకారంగా మారో ఏనా అయితే కినైనా కిత్తిసారి ఖచ్చితంగా మహాపురు మంగే కజ్జతయ మంగకి అనేసి దేవునికి స్తోత్రం కలునుగాక ఏన్లా సాలెం రాజు బాబా ఏమంటే దారాన్ని తెచ్చి హోచార్జికి కేనే దేవునికి స్తోత్రం కోస జన కిటికీ సినికి మన్నారు ఎంబివకి సినికి అద్దె మీరు మహాపురువకి సినికిదు హల్లెలూయా హల్లెలూయా రోని కంటవారం నుంచి తిన్ని గంట హోరు తాకితే అనమాట తిన్ని గంట గమ్మస్తుడు అని పెళ్లికి వెళ్తాకి ఆటాం జతరి దేవునికి స్తోత్రం కలునుగాక ఏది బా యూట్యూబ్ తి పాస్ట్ గారు వాహినిస్కే కేంజి కేది బా కుగా కాచించి తర్క కంబి తీయస్క మీరు కాత దరేలేకి బలియో కాతో దరేవడే రో గాడక లేట్ సరే చాలు చదు ఇంజి హత్తు దరే మందిరంత కుగా కాత దరి ఎంబా ఎచ్చక 12 గంటకి ఎత్తే నాను అసలు ఈ గుండెకాయ వేడెక్కాజత్ అనమాట మంట నానిబాబు పాస్ట్ గారు వలే ఏనాయన జతే తెలుసా నా గుండెకాయ నోసింజని పాస్ట్ గారు ఇంజచ్చి దేవునికి స్తోత్రం కలునుగాక బబ్బలే ఎచ్చేకో బిసా నాను ఉచ్చేకో తాకిమ అనమాట మా సంగ పెద్ద ఇల్లు ఎచ్చేకో అనమాట ఇవి తాకలాడిలోరి సే ఇంజాజ్నేరి
ಎಲೆ ಮಹಾಪುರು ಮಾರು ನಂಗೆ ಬ್ರಾಯಿ ಎತ್ತಿ కాబట్టి బ్రాయి తొలే ఏ సత్తు తొలే తాకవతే మరి కనుక వెసింజ ఏనానికి ఇస్తారి మహాపురు మంగే ఏమండి అంచెలంచెలుగా దీవించపేసి వైస్తారి నా బోపి బోవతరి లైవ్ సినిఖీన తరి కొచ్చే కథాన్ తెలుగు కథాన్ కలిహి వాహిమ్ను ఏదన్స్కి మీరు అర్థం కాకూడదు తక్కి ప్రయత్నం కిదుంజి మహాపురు దోర్తలు వెంజింజాయి దేవునికి స్తోత్రం కలునుగాక అంచెలంచెలుగా ఈ ప్రకారముగా బైబిల్ తో రాచానేసి దేవుని వాక్య ప్రకారంగా దేవుడు బైబిల్ తో ఏనైతే రాచాంనేసినా ఏనైతే బైబిల్ తో రాచాంనేనా దేవుని చిత్త ప్రకారంగా వాక్య ప్రకారంగా మహాపురు ఏనైతే వేస్తానేసినా లేకపోతే సేవకుడు ఏనైతే వేస్తానేసినా ఏ ప్రకారంగా కితిసరి మహాపురు అంచెలంచెలుగా మమ్మ సిరి సోబకి అనేసి దేవునికి స్తోత్రం హల్లెలూయా. దావీదు ఎలికి అంచెలంచెలుగా దీవించలకి కారణము మొదటిది తొల్లి మూలుతాయి ఏనై సరి దేవుని యందు భయభక్తి కలగామనేసి దేవునికి స్తోత్రం కలుగును గాక. జేరియా సపడ వేర్న హల్లెలూయా దేవునికి స్తోత్రం. గుమ్రా వేచి గుంకెంకి వేతి సరిదే మాత్రం ఏది బాధే కొడాన్ తుర్సికియాలి లేదా ముట్టి కుణక వీఠాలు పుంజరు మీరు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏది ఎలితి పర్వాయి మాట్లాడమన్నాయి కనుక ನಾನು చివరిగా ముగించలతకి ನಾನು మౌనాహిమాయి మీరు జాగ్రత్తగా వాక్యం వెంజు నీంజు మంగే ఏని పరబు ఇచ్చారి ఇది కోతకాల పండగ ఇది కోతకాల పరబు ప్రథమ ఫలాలుక తొల్లి మూలు మారు ఇంబియోడ మొత్తం హెరితే పార్తు నైంజ ఇది చాయ్ తోలు అల్లం కలేత తోలు ఏనా ఈ హీంగా చచ్చి వివాహంనాయి అన్నమాట. బుడ్డి పసుపు నేరేదని ఏని పసుపు బుడ్డి పసుపు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంబ తత్తు సాయమో ನಾನು ಹಿಂಗಾನ ಇದಿಗೊಂಜೆ ಮೀರಿದ ನೀಕು ಉಪ್ಪಾಯಮೋ ಸಾವುಕಾರಕ್ಕೆ ಹಿದ್ದೆರಿ ఏవసి నింగే ఒకవేళ ప్రార్థనకి అనేసి ఏవసి నింగే ఒకవేళ ఇదిగో పలానా కొలపరి సంఘం ఐఎంఎస్ సియోను సంఘం ఇది ప్రార్థనకి ఎనరికి కియోరి ಸಾವುಕಾರಕ್ಕೆ ಏನಿಸಂಡಿ ರೋಹಿತ್ ಸಾಯಿ ಲಾಭ ಮಾತಿಸ್ಕೆಲ್ಲ ರೋಹಿತ್ ಸಾಯಿ ಏನ ಆತಿಸ್ಕೆಲ್ಲ ఎవరి నుంగే ఓడే వెండే దేవుని మందిరం హీకవారుదే కానీ మీరు ఇది కొడితేరనుకో మీరు కొడితేరనుకో మీరు కిత్తేరనుకో మీరు దేవుని తక్కి కానుక ఇద్దరి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని యొక్క మిర్క మాస్కతరి భరితరిస్కెల వాక్యం వెంజు మొదటిది దేవుడు దావీదు దీవించాలి తక్కి మొదటిది దేవుడు దావీదు సిరిహియల్ తక్కి ఏమన్నా ఖజ్జనా కియల్ తక్కి గల కారణమేనా ఈసారి దేవుని తన అజ్జిల జహం వచ్చేసి రెండవది ఈ ప్రకారంగా ఈసారి వాక్యం ఏనైతే వెసిందనే ఈ వాక్య ప్రకారంగా ఈ దేవుని వాక్యము వెసింజలేకి ఈ దింబా రాజ్యం లేకి కితిసరికే మంగకే మా గుండ మంజి లేదా మంగ ఖజ్జతాయి మంగ మా మిర్క మాస్క సదువునలే మహాపురు దీవించినేసి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దావీదు సిరిసొబ్బకి ఇయ్యాలి దావీదు ఖజ్జనాకి ఇయ్యాలి. ఈరోజు అర్థము ఈరోజు ఏదైనా అర్థమేనా ఈసారి వెసింజాయి మొదటిది దేవుడు అజ్జిల జతలు మచ్చేసుకే రెండవది దేవుని యొక్క వాక్యము రాజ్యముని ప్రకారంగా మచ్చేసుకే మూడవదేనా ఈసారి దేవుని మందిరంతో ప్రేమించి తెసి హల్లెలూయా. ఈరోజు దేవుని మందిరంతో ప్రేమించిన తర్వాత పో కానీ దేవుని మందిరం దశక వయలాడిలోరి చర్చిన మహాపురు స్తుతించలాడిలోరి పాఠాంకరహల ఆడిలోరి ఉంజే ఈరోజు మారో ఏనాహిలాయి అంచెలంచెలుగా మారో అభివృద్ధి చెందలాడిలాయి అంచెలంచెలుగా క్రమక్రమంగా మారో ఏనాహిలాయి తెలుసా గన్నుడుంగతై ఆహల్ ఆడిలాయి లేకపోతే ఖజ్జతై మారో ఆహల్ ఆడిలాయి గల కారణం ఏనాయి సరి తెలుసా అండి మారో దేవుని మందిరంతో ప్రేమించాయి దేవునితో అజ్జాయి లేకపోతే బైబిల్తో రాజ్యముని ప్రకారంగా ఈ వాక్యముక విసింజని ప్రకారంగా మారో కిహీలాయి కాబట్టి మంగే సిరిసొబకియలే మహాపురు ఆడించోసి దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటిది దేవుని అజ్జితిదే రెండవది ఏనాకితిదే తెలుసా వాక్యముక రాజ్యంనేసి ఏ వాక్యముక రాచితి వాక్యముకలే మారో కిహవుతి సరి మూడవదేనా సరి దేవుని మందిరంతో ప్రేమిstiదే నాలుగవది దావీదు దేవుడు ఇచ్చేలకి అంచెలంచెలుగా వర్ధిల చేయలే కారణమేనై తెలుసా ఏవసి ఎప్పుడు స్కేల దేవుని మందిరంతో మణబితెస్కే అందుకే కీర్తనల గ్రంథం 23వ అధ్యాయముత కొడతీని అధ్యాయముత రాచనాడు 6వ వచనముత ఇదిగో స్థిరకాలము దేవుని మందిరములో నివసించి తెస్కే దావీదుకే ప్రియులారా ఇలా మారోకితి సరి అంచెలంచెలుగా మహాపురు మమ ఆయనకి అనేసి మన ఖజ్జతై మమకి అనేసి అన్ని విషయాల్లో డబ్బు విషయంలో బంగారు విషయంలో టకా విషయంలో ఓ ఈసి తీసి బర్రె విషయంలో స్కేలా నీ భూమి కమాడు ఉన్నని సొబాని ఏని లేతి మీ కాపీ తోటాని మిరియాల తోటాని బర్రె దీవించినేసండి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలకి ఈరోజు నీంజు మారో పర్బుకి హీనాయని విషయంతి మారో నేర్చుకోండి మొదటిదేనాయికే దేవుని అజ్జిల జహ మచ్చిదే రెండవది వాక్యం ప్రకారంగా మారో కిత్తిసారి మూడవది ఏనాయి సరే తెలుసా దేవుని మందిరంతో ప్రేమిస్తేసి నాలుగవది ఏనాయి తెలుసా దేవుని మందిరంతో ఎడొయివితేసి ఐదవది ఏనాయి తెలుసా వాక్యముతో ప్రేమించి వితేసి ఉంజే దావీదు ఏనాకితేసి మహాపురుష్ సరి అంచెలంచెలుగా జీవించవద్దు సార్
రెండని తర్వాత కవాస్తవానికి దావీదు ఏనాకి తీసి గొర్రె మెప్పి తీసేవాసి గొర్రెమైన నా ఎంబాసిపట్టే ఇష్టపడినారండి ఈ వసి కోటిగుడు గంధ గుచ్చాడ ఇంజనీర్ కానీ దావీదు దేవుడు ఏనాకి తెసి తెలుసా ఈ వసి ఈ రాజ్యముని ప్రకారంగా ఈ వాక్యాల ప్రకారంగా ఎవరు దీవించేసి కాబట్టి ఎల్లే మహాపురుషాన్ని తడొయితేసి కాబట్టి వాక్యముతి ప్రేమించేసి కాబట్టి పాపముతి పిసా మచ్చేసి కాబట్టి మహాపురు ఏనాకి తెసుకే దావీదు తోడు ఆహా మచ్చేసుకే దేవునికి స్తోత్రం కలునుగాక. 6వ మాట వేసింజాయి 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ మాట చదవదు ఏది ఏని కథ ఇస్తారు మీరు పుంజరి మారో అంచెలంచెలుగా అభివృద్ధి చెందల ఆడీలు అయ్యి సిరి బెట్టల ఆడీలు అయ్యి మంగ దేవుడు దీవించల ఆడీం చూసి గల కారణం ఏది బా రాచాడోయినే చదవా 2వ సమూయేలు గ్రంథముత 3 అధ్యాయముత ఫస్ట్ వచనం మొదటి వచనంతో మారు చదివిస్తారు 2వ వచనం చదివిస్తారు మంగ చోంజాయని సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధములు గొడవలు కోపాలు పగలు కక్షలు జరగగా దావీదు అంతకంతకు ప్రభవిల్లెను సౌలు కుటుంబము అంతకంతకు నిరసిల్లెను ఇచ్చేసరి ప్రియులరా అంతకంతకు తగ్గాచేసి అనమాట దేవుడు తగ్గి కాస్తే విస్తుస్తేసి అండి ఎందుకు ఈ సవులుయే ఈ దావీదే ఏనావి అన్నారు ఇవరి పొత్తులరి అండి సవులేమో మామ దావీదేమో ఒనేసి ಜಾರ್ತಕ ವೆಂಜು ನೀ ನಿಜ್ಜೋ ಇಲ್ಲತಿ ಗೊಡವಾ ಮತ್ಸರಿ ನಿಜ್ಜೋ ಇಲ್ಲತಿ కుటుంబంతో డొక్కర మధ్యలతి కోప కర్బి మత్సరి లేకపోతే సాహిత్యలో కూని టొటతులో కూని నిన్ను దుస్సోవే అతిసరి నేను కోప కర్బి పగాం పంతాలక ఏమండి ఇవాళ బర్రని హియత ఇటకొడి సరి నేను సవులు నీరసిలిపోయాచిలే సవులుకే డోయిడోయికా హజోతెస్కే దావీదుకే లెక్కలకో గడిగ చప్పడికి వెచ్చ మాపురం గౌరవం కిను హల్లెలూయా. ఒకవేళ నీ తన కోప కర్బి మనేబుల ఒకవేళ ఇదిగో ఎంబారంపట కోప కర్బి హంజాబుల ఉంజే దావీదు లెక్కో హజల్తకి కారణం ఓ సౌలు మహారాజు డోయ్ రెచ్చాజల్తకి కారణం ఏనాయి సరి తెలుసా ఈ సౌలేమో దావీదు మీద కోప ఏనా మీద కోప దావీదులకు కోప దావీదు ఈ కోప హానిసి దావీదు ఏనా హానిసి ಕೋಪ ಹಾಜಾನಿಸ್ ಅನమాట ಈ రోజు ಸ್ಕೆಲ ನಾನು ಏನ ಬೆಟ್ಟ ಹೀಲೋ ನಾನು ಏನಾಣಕ್ಕೆ ಕಕ್ಕುರ್ತೆ ಹಾಜಿಮಾಯ್ ನಾನು ಏನಾಣಕ್ಕೆ ಏನು ಅರ್ನ ಕಂಬಿಂಜೆ ನಂಗೆ ಏನಾಣಕ್ಕೆ ಸೊಬಾಂ ಕಂಬಿಂಜಾವು ಇದು ಸರ್ ನೀನು ಇಟ್ಟಿತಿ ಬಾಕಾಯ್ ನೀನು ಇಟ್ಟಿತಿ ಬಾಕಾಂ ಸರ್ಪಣಕ್ಕೆ ನೀ ತಾಣಮನಿ ನೀ ಹಿಯತಮನಿ ಕೋಪೆ ఉంజే దేవుని వాక్యం మన్నే ఏనాంజి గాని కోపపడుడి గాని పాపము చెయ్యకుడి. దేవునికి స్తోత్రం కలునుగాక. కొచ్చే జన ఎలేకే ఇటకొడా మంతునండి ఏ కోపతి ఎలేకే ఇటకొడా మంతును ఎలా ఇటకొడి సరి కాదు గాని రో మాట రాచాడోయినే 28వ సామెతల గ్రంథంతో మీరు బైబిల్ అది గాని నాను వెసింజ 13వ మాట రాచాడోయినే అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు గాని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. దేవునికి స్తోత్రం కలునుగాక. ప్రియులారా పాపమితి ಹೆಕ್ಕು ಕಾಕೊಡಿತಿದೆ ಪಾಪಮಿತಿ పింగ సినికిలినే మారు సినికితిದೆ. దేవునికి స్తోత్రం కలునుగాక. ఇదని చాలా మంది పుంజకొట్ల ఆడిలా కోప కర్బి డొక్రాణి అజికిను పోయస్కణ అజికిను తక్కుతి మహారాణి హిలా మహారాణి ఇన్ని బాట ఠాకురాణి ఇచ్చి ఓజినాబుల. దేవునికి స్తోత్రం కలునుగాక. హల్లెలూయా. రోని గందలి వీధిలో బోపిని పెలికితే ఏ బోపిదోరు ఏనా సీతా మహాలక్ష్మి ఏని లక్ష్మి సీతా మహాలక్ష్మి ఏని లక్ష్మి సీతా మహాలక్ష్మి ఇనిక వెనేర్లా జాగ్రత్త సినికిదుడు ఆస్కతెరి కనుక గిర్రి తిప్పింజరి నీకు వాక్యం నీకు నిబ్బరంగా ఇది మా రాచితిలే ఈ ప్రకారంగా దావీదుకి తెలుసు కాబట్టి దావీదు లెక్కలకు హచ్చేసి సౌలేనా హచ్చేసి ఇడో ఇక రెచ్చాచి దావీదు లెక్కలకు పడాతేసి సవులేమో డోయిక రెచ్చాచాలి కారణం ఏనాయి తెలుసా పగయ. ఈరోజు మీరేనకి ఏ తైకే పడే ఈరోజు కుడియనకి ఏ పోయనకి పడే ఈరోజు ఏమండి పాస్టర్కే సంఘ విశ్వాసులకి పడే ఏ పాస్టర్ ఇలా గద్దించిందనిసి ఏ పాస్టర్ ఇలా వాక్యం వేసిందనిసి ఏ పాస్టర్ గారు ఇల్లెక్కించిందనిసింది మింగే మాము వెస్టింజను మీరు సరికి ಹಾಕೋడానికి మచ్చిది వాక్యం మంగ జీవు కట్టాయి వాక్యం మంగ దేవుపుర రాజ్య ఓయనాయి. దేవునికి స్తోత్రం కలునుగాక. ಇಲ್ಲಿತಿ ಕಥಾಣಿ ಮಾರೋ ವೆಂಜಲ್ ಪಿಸ ಏನಾಣಕ್ಕೆ ಎಲ್ಲ ನಾಯಿ ವೆಸ್ತದು ಏನಾಣಕ್ಕೆ ಎಲ್ಲ ನಾಯಿ ಏನಾಣಕ್ಕೆ ಬುದ್ಧಿ ಓಜಿನಿಯ ಜೀಮೇಯ ಓಜಿನಿಯ ಪಗ ಓಜಿನಿಯ ಕೋಪ ಕರ್ಬೆ ಹಮನ ಓಜಿನಿಯ ಜೀಮೇಯ ಓಜಿನಿಯ ನಂದಯ್ಯ ಓಜಿನು ಕಿವಿ ಪೂಸೆಯ್ಯ ಓಜಿನುಕಿ
ఓజుని డైవక్ సినికి హింజర్ లోతు డొక్రిన్లే హారు ముండా ఆదెరివా లోతు డొక్రి డైవక్ సినికిత్తెకే ఇదిగో ఈ సొదోమ గుమెర నాయితి పిసాలము ఈ పట్నం తి పిసాలం ఇంజలేకే ఏ డొకర కట్టాకే లేచకే జాము డైసినిక అనిజి పెజన్ బుడిస్కెలా రాకినట్టి మంచి డోల్ హింజనం డైసినిక అన హద్దుంజి ఇలకి పుట్టి ఆసాను రొన్నేచు మయని ఇలా ఎడో కొరెత్తు సాంచే అన్నమాట. దేవునికి స్తోత్రం కలును గాక. హల్లెలూయా. మయస్కే పెజని మాబ గురు నేటి మహాపురు నమితరి మీరుస్కే నమ్మదు गुरु की गुरु पिहे के पेजन की प्रणक पिहू के एवी चिंजनु नक्टा लेकता एवी कटलते मनुजा कटलते चिंजनुजा जुत्तनुजा ला ओडे कटल परते होडा जर जगडोइनु ए प्रणकस केलता ये వెచరికి త్రాయింత మని ప్రణక మీరు పుట్టక దుద్దుగాని రయ్య డుచ్చలాడోదరి ఇంబి పట్ట రెండు అట్టాడోయిన ఓడే ఏది తని డాల్కాని గిడన్నే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక మారో దావీదులకి లెక్కలకు సిరి శోభ పెట్టాను సరి ప్రియులారా ನಾನು వెసింజ ನಾನು ಬೋಲ್ಡಿ ಕಥಾ వెసాంజ మీరు ఒకవేళ ఈ ನಾನು వెస్తిని కథ నీయే వెసింజని కథ మింగే ఒకవేళ బాణా తిజికేలా యూట్యూబ్ సినికిదు చాలా మంది యూట్యూబ్ సినికిలో రండి ನಂಗೆ తెలుసు ಎಂಬಂಬಾರ ಸಿನಿಕಿನ ನಂಗೆ తెలుసు ಯೂಟ್ಯೂಬ್ ಸಿನಿಕಿ ಸರಿ ರೋ ಕತ್ತ ಅತಿ ರೋ ಕತ್ತ ತೊಲೆಪಟ್ಟೆ ಮಹಾಪುರು ಮಿಗೆ ಜೋಲನಿಸಿ ರೋನಿ ರೋ ಬೋವ ಸಿನಿಕಿ ತೆಸ್ಕೆ ಏನೇ ಆ ಸಿನಿಕಿ ತೆಸ್ಕೆ ಗಂದಲ ವೀದಿ ನಾನು ವಾಕ್ಯ మాట్లాడితే మాక్యం తీకే సినికి తెస్కే ఏనా ఇంజి మనే భక్తిహీనుల పిల్లలకు దొరకని ఇంజి టైటిల్ మేస్తే సింజకి ఏనాయిరా బాబు ఇంజి సినికి తెస్కే ఏ సామ్యల గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంతో మనని చదివితేసి చదవలేకే ఏ కథ తీకే ఏ మాట తీకే ఎన్నోసారి ఏ గ్రంథం చదివితేస్కే కానీ ఏ కథ చోంజహలాతకే కానీ అద్భుతంగా నిజమే కదా ನಾನು భక్తికి అసలు నా మీర్క మాస్క్ ఏనా కా తినేరి తెలుసా కూలి హజాన్ తినేరి కూలి హనేరి కక్కుర్తి పడ కరువు అనే ఇంజికే ఏ పాస్టర్ గారికి వెంటనే గద్దించి కొడితే సింజాకే మోకరించా ప్రార్థనకి ఇస్తేసి ఇచ్చరు దిన ನಾನು ఇలా నా మీర్క మాస్క్ కోసం ನಾನು ప్రార్థనకి హాలో హబులా లేకపోతే నా మీర్క మాస్క్ కోసం ನಾನು భక్తికి హీలో హబులా ప్రభువా నన్ను క్షమించమింజికే మారవర ఎలా ఆనాయికి ಬೆಲ್ಲೇನಿ ನಂಗೆ ವೆಸ್ತುತ್ತ పెద్ద భక్తికి కిత్తిలే మచ్చి ఏనా అనడా మంగోడు ఏనానికి వేస్తాను రేంజి మీరు పోటరి అదరు నంగే ఏం లాతీనా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంలా మరి జాన్పాల్ డొక్రి మన ఇది పాస్టర్ డొక్రి పాస్టమ్మ గారు హదస్స పాస్టమ్మ గారు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇజ్రాయెల్ పాస్టర్ డొక్రిస్కే మన అన్నమాట పాస్టమ్మ గారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కోప జరిగి ఉండండి ఉంజే మారో దావీదు మరి ఏనా తెస్కే తెలుసా అంతకంతకు అభివృద్ధి చెందితేస్కే గాని ఈ సవులుకి ఎడో కాతుస్తేస్కే నీరసిల్లిపోయే హజిన ఇస్రడో కత్తున్నాయి తగ్గించుకొడినసి హెచ్చించబడినసి తగ్గించబడినసి ఇంబ సవులు హెచ్చించుకొడినసి ನಾನು ರಾಜುತೆ ಇವತ್ತೇನಾಗ್ತೀನಿ ನುಂಜಿ ರೋ నేర్చుస్కేలకే దావీదుకే తమి మామ గదాంజికే రో నేర్చుస్కేలకే తిరుగుబాటుకి హాలోస్ ఇవసి దేవుడు అభిషేకించితసి ఇవసి దేవుని సేవకుడు ఇంజికే ఈ దావీదుకు రో నేర్చుస్కే తమి మామ తిరుగుబాటుకి హాలోస్కే కానీ ఎతర జోలోరుగా మంగనితి పొతులేనా ఇస్కేలా రంగడంగా జోలినేరు ఎంతమంది జోలినారు హిలోరి చాలా మంది పొతుకాని లాగినారు డోయినేరు పొతులేనా నానేనా ఈ సరే ఆబాయి మీరేనా ఇంజరి నేనేనా ఇంజి జాన్సను ಮಾಮಾಂಜಿ ನಾನು ಮಾಮ ಇನ್ನೋ ನಾನು ಆಬಾಯಿ పోయని సరి ఇయ్యాయి అమ్మ ఇన్నో నాను అమ్మ ఇచ్చరి వేరే తాయి ఇల్లే సినికిన్నాయి ఇయ్య ఇచ్చరి మా సొంతలే సినికిన్నాయి ఆబా ఇచ్చి సరి మా సొంత ఆబలే సినికిన్నాయి ఊసి మా మామ ఇచ్చరి చూడ మా మామ సంజి పాడిలే సినికినాయి అంటే వేరేగా సినికినాయి ఏదైనా మీరు పుంజాలు దరపు నీంజు ఈ యూట్యూబ్ సినికి పుంజుల రాజదేశ దత్తరి భరతరి దేవునికి స్తోత్రం కలును గాక. పోయా ఏనా ఇన్నాయి తల్లి దేవునికి స్తోత్రం ఇయ్యా పొతులేనా ఏనా ఇన్నాయి సరి మాబా ఆబా ఇనానమాట ఏనాడకి నేను వెళ్ళేంజి పొత్తుకాని ఈ మామ సైనాయి అమ్మ సైనాయి పోయని ఇంజి ఇంజచ్చి రోజు నేను పుంజాలో దింజి ఇచ్చేనాను పుంజాంజి బుద్ధియా తురుహాంజి ముద్దియా ఇంజి ఇచ్చేవనా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మా తల్లిని లేసిని కాకొట్టిద్దే మా పోయని మా పొత్తులన చంజి లేసిని కాకొట్టిద్దే కొచ్చే జాణ మే హోదరి లూడాన్ లేసా ఫోటాను అంబర్ అజికిను కొచ్చే జాణ తక్కుతా హిలా ఇంబాస్కే మను కొచ్చక దూర వేస్తూ కానీ దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ అలాడ్ కెస్క పెరహ మహాపురు గౌరవం కినో పెరేరి మీ మమ్మీ కుపిటాటా కెస్కాని దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎచ్చక నిస్త మింగే ఉంజేస కెస్క కూడా బీసా హాజింజరి బరతరి టెడలి బీస బిసింజే బల కారణం ఏనా ఇచ్చరి మహాపురు గౌరవం కిత్తిదే ఉంజే దేవుడు ఏంలే గౌరవం కిత్తిదే ఇంక తెలుసా హీహా బర్రె హీహాకే దేవుడు ఇంక మారో ఘన పరిస్థితి హీయానేమో ప్రభు హీయము ప్రభు హీయనేమో సరే పీట అనేసి దేవునికి స్తోత్రం పీట హీ అనేసి దేవుడోడే దేవునికి స్తోత్రం కలుగును గాక. హియోసి
కొకరు పోదామకితే కొకరు పోదామకి గెంగురు వహాను. చాలా మంది వాక్యం వినట్టు నీకు విన్నావు. జోల్కాహిం మెసిలోది సీమోను లేకపోతే సంటియే जेड़ा वसे चल पीने से शास्त्र में सागे की हिमने की माई जी कर ही रा के जोलिती कथा रा करा अतिरा आपु मेरी भी पटे डोकरा मीटियां हचरी चेना कुग्गा में जरी एन्ना तिन्ना रांदा हिलाज के सालू गम्मसडो जी దేవునికి స్తోత్రం. ఏ నా ఖీం జనిస్కా ఏ నా ఖీం జనిసి డోకరా డబు హీం జనిస్కే తీర్చిం జనిస్కే తీర్సనిసి ముర్మోడకి ఇల్క హైతెక్క ముర్ము. దేవునికి స్తోత్రము. వేణు భర్తాయి హల్లెలూయా. కనుక మహాపురు దావీదు లెక్క ఆశీర్వదించాలి లేదా సిరిశోభకి వెళ్తాకి మొదటి కారణం దేవుని అజితేసి దేవుని మందిరంతో మచ్చేసి వాక్యం ఏదని ప్రకారంగా తాకితేసి దేవుడు ఎన్లెవే సిరిసిలేని తాకిచ్చి ఉంజే దావీదు ఎనాకిచ్చి మహాపురు అద్భుతంగా లెక్కకి ఏమన్నా పెరహా దేవుడు గన పరిస్థితి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు చాలా విషయాలు మనం మాట్లాడిన వచ్చేసరి మీరు వెంజలాడో దరి నన్ను వెసలాడో అప్పుడు తక్కి ఎన్ని చేయాలి ఇంకొకసారి మీరు హిచ్చుమెండాడ కుగిలేకి. దేవునికి స్తోత్రం. కొంచెం జన కొడా దాసు సమీలకి డంగకి మీరు ఎలా కుగాదు ఎలా దేవుని మందిరం తాచేసరికే మీ ప్రవర్తన మీ వీటిని తాకు నీకు సినికాకూడదు ప్రసంగి గ్రంథంతో 5వ అధ్యాయంతో రాచాడోయం నే సినికిదు నీకు కుగితే ఎన్ని చెలా కుగ్గా మచ్చసరి ఈ వాక్యం ఏనాజి వేసిందని వెళ్ళే మచ్చసరి మంగే దావీదు లెక్కలకు కిత్తిలే ఏనాకి అనేసిలే ఎలియా సిరిశోభకి అనేసి మారం ఏం లెక్కున్నాయి తెలుసా ఇది కూడా ఇద్ద కనుక నింగా వాతిలైతే కనుక చోంజా అయిందని మీ కనుక ఎంబారు కనుక నీకి ఇలా డుర్గ సినికి ఎంబారు కనుక ఇలా అవుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ బలియో సై పాస్టర్ గారు కూడా డుర్గ సినికి డుర్గ అయిందనిచి ఒకవేళ కనక వాసానికి కనక వాస్తు స్థాయి ఏన్నా దేవుడే రే సింగర్ నానా దేవునికి స్తోత్రం. నేను హాలే కసక లెక్క పెరవద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక మారో మహాపురు ఏంలే గణపరిచినాకే దేవుడు హీహా గణపరిచేసరి మహాపురుకి హీహా మారో గణపరిచేసరి ఏనాకేనిస్కే దావీదు లెక్కలకి ఏమైనా ఆశీర్వదించితిలే మమాస్కే ఆశీర్వదించని అంతకంతకు అభివృద్ధి చెందాలంటే కోపాన్ని పగని కక్షలను మానేయాలి. దేవుని స్తోత్రం. మానేయాలండి. ఈరోజు చాలా మంది కక్షలు క్రోధాలు పెట్టుకొని పగలు పంతాలు సౌలు కుటుంబీకులకు దావీదు కుటుంబీకులకు అందరికీ యుద్ధాలు జరిగాయి. దావీదు కోపపడలేదు. దావీదు ఏమి కూడా తిరుగుబాటు చేయలేదు. సౌలేమో దావీదును చంపేద్దాం అనుకున్నాడు. అంతకంతకు నిరసిల్లిపోయాడు. కుళ్ళు ఉన్నవాడు ఏ రోజు అభివృద్ధి చెందాడండి. వాస్తవం చెప్తున్నాడు. కుళ్ళు ఉన్నవాడు గుండెలో కుళ్ళు పెట్టుకొని బ్రతికేవాడు ఎవరు అభివృద్ధి చెందరండి. ప్రేమ కలిగి ఉండాలా, ఐక్యత కలిగి ఉండాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ನಾನು రెండోసారి హల్లెలూయా ఎంజి మాట ఎంబాయి కెస్క పెరహాల అర్థం కాకూడదు. మీరు నాను ప్రస్తుతానికి నాను ఇంజ నడిపించింజా కాబట్టి నా అలవాటుకి హింజ అన్నమాట. ನಾನು రెండోసారి హల్లెలూయా ఇచ్చారు ఎంబాయి కెస్క పెరిలా అర్థం కాకూడదు. కనుక లెక్క మారో దావీదులేకి గొప్ప ఆశీర్వాదాలకు సిరి శోభ మారో బెటానో వాయిస్తారు. బైబిల్ వేసింజలేకి తాకితిదే. ఈ ప్రకారంగా దావీదు చేశాడు కాబట్టి ఆయన ఏమయ్యాడట అధిక్కుడు ఆయను. రెండవది అక్కడ ఏమన్నాడు ప్రభవిల్లెను అని రాశాడు సామ్యుయేలు గారు. 2వ అధ్యాయం తమ్ముడు 5వ అధ్యాయం 10వ వచనం 2 సామ్యుయేలు గ్రంథమే 5:10. అక్కడ కూడా ఎదింబాస్కే దావీదు కోసమే రాచాని ఎదింబా అంచెలంచెలుగా దావీదు వర్ధిల్లేనని రాస్తాడు. 5:10 2వ సామ్యుయేలు గ్రంథం. దావీదు అంతకంతకు వర్ధిల్లేను, సైన్యములకు అధిపతివగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. అంతకంతకు మారో అభివృద్ధి చెందిన వాయిసరి దేవుని అజ్జినో పరిశుద్ధంగా బ్రతికినో పాపం తక్కి హెక్కడొయినో నీతి తక్కి దరిడొయినో దేవుని మందిరంతి ప్రేమించినో వాక్యముతి ప్రేమించినో సేవకుడు లోబడినో వాక్యముతి లోబడినో ಎಲ್ಲ లోబడి సరి మహాపురు మంగే ఏనాకెనిసి దావీదు ఓడే అంచెలంచెలుగా లెక్కకి ఒత్తిలేకి మమాస్కేలా దేవుడు లెక్కకి అనేసి అనమాట. ఈరోజు మీరు కమాస్గా నిరసిల్లిపోయే హాజినేరి అంతకంతకుడు ఒక దిగజారిపోయే హాజినేరి గల కారణమేనాయి తెలుసా? తాగుడు, పాపం అండి, అపరాధములు, తప్పులు. ఎఫెసు రాసిన పత్రికత, అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికత
2వ అధ్యాయం 1వ వచనం రాచాడో నేవనిస్తే అరే అద్దే గాని పాపముల వల్లనే అంతకంతకు నిరసిల్లిపోతున్నాం, చచ్చిపోతున్నాం మనం, ఆత్మీయంగా మారు పడాయలాడేలా. ఈ కథా మహాపురు దీవించా సిరిశోభకి అప్పిస్తే ఆమెన్ ఆమెన్. ఈ మాటలు ప్రభు దీవించి మిమ్మల్ని అందరినీ ప్రభు అంతకంతకు హెచ్చుగా చెయ్యునుగాక, అంతకంతకు వర్ధిల్ల చెయ్యునుగాక, అంతకంతకు ప్రభవిల్ల చెయ్యునుగాక. ప్రేమ కలిగిన